రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో 9వ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగిందండి. సో ఈ 9వ స్ప్రేలో వాడిన కాంబినేషన్స్ ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే పూర్తిగా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్నాం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇంతకుముందు స్ప్రేగా అయితే ఈ మిరప పంటలో నల్లి సమస్య, తామర పురుగు సమస్య ఎక్కువ అవడం వల్ల వచ్చిన చిగురులు అనేది మాడుతూ వస్తున్నాయి. అందుకు గాను మనము బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్ అయిన ఈ ఫెరారీ గోల్డ్ అయితే స్ప్రే చేయడం జరిగిందండి. సో ఈ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి మనకు 5 రోజులు అవుతుంది. సో ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి మనకు దాదాపుగా అక్టోబర్ 22వ తారీఖు అయితే స్ప్రే చేశాము. సో ఇప్పుడు వచ్చి మనము ఈ నెక్స్ట్ స్ప్రే వచ్చి 9వ స్ప్రే చేసి వచ్చి మనకు అక్టోబర్ 27వ తారీఖు అండి. సో ఈ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి 5 రోజులు అవుతుంది. ఇప్పటికైతే ఫెరారీ గోల్డ్ చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. దీని పూర్తి రిజల్ట్ అనేది ఒక వారం రోజుల తర్వాత అయితే తెలియజేస్తాను. ఒక 8 రోజులు అయిన తర్వాత తెలియజేస్తాను. ఇప్పుడు 9వ స్ప్రేగా అయితే మనకు ఈ అధిక వర్షాల వల్ల మనకు చాలా వరకు తెగులు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాయమచ్చ కానీ, కాయకుళ్ళు సమస్య కానీ, కొమ్మెండు తెగులు సమస్యలు, ఇలాంటి తెగులు సమస్యలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు గాను మనము సింగిల్గా మనం సింగిల్ కాంబినేషన్లో అయితే ఒక బెస్ట్ ఫంగిసైడ్ అయితే వాడడం జరిగింది. అదేంటంటే కొర్టివా కంపెనీకి చెందిన గలీలియో సెన్సా అండి. సో ఈ గలీలియో సెన్సాని అయితే మనము స్ప్రే చేయడం జరిగింది 9వ స్ప్రేగా అయితే. దీన్ని వాడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇందులో వచ్చి మనకు టెక్నికల్ అనేది ముందుగా తెలుసుకుందాము. ఇందులో వచ్చి మనకు ట్రైసైక్లాజోల్ అనేది మనకు ఇందులో ఉంటుంది. అలాగే పికోక్సిస్ట్రోబిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుందండి. సో 2 రకాల టెక్నికల్స్ ఇందులో మిక్స్ అయి ఉంటాయి. సో దీన్ని మనకు మిరప పంటలో తెలుసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా మన మిరప పంటలో పండు బారుతుంది. అక్కడ మనకు పండు కాయ స్టేజ్లో ఉంది, పండు స్టేజ్లో అయితే ఉంది. సో ఈ వర్షాల కారణంగా కాయమచ్చ, కాయకుళ్ళు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కాయమచ్చ, కాయకుళ్ళు అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ గలీలియో సెన్సా అయితే మనం అడ్వాన్స్గా అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితులు అయితే అన్ని చోట్ల అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. రోజు వర్షాలు అయితే పడుతున్నాయి మా ఏరియాలో అయితే. సో దీన్ని స్ప్రే చేసే పొద్దున అయితే స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసిన ఒక 4 గంటలకి అయితే కూడా వర్షం అయితే వచ్చింది మళ్ళీ. సో దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మేజర్గా ఉన్న సమస్యలు ఏంటంటే మిరప పంటలో కాయమచ్చలు, కాయకుళ్ళు సమస్యతో పాటు కొమ్మెండు తెగులు సమస్యలు, అలాగే తెగులు సమస్యలు అనేది ఎక్కువగా వస్తున్నాయి. సో అందుకోసం అయితే నేను దీన్ని గలీలియో సెన్సాన్ అయితే 9వ స్ప్రేగా ఎంచుకోవడం జరిగింది. సో దీన్ని వచ్చి మనం ఫంగిసైడ్ అనేది మనం ఇతర ఏదైనా మందుల్లో కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా కూడా ఫంగిసైడ్స్ అనేది సింగిల్గానే స్ప్రే చేసే ప్రయత్నమే చేస్తాను. ఇంతకుముందు ఫంగిసైడ్ మనం బాయర్ వాళ్ళది నాటివ్ అయితే స్ప్రే చేశాము. సో అందులో మనం ఒక పురుగు మందుని తప్ప ఎలాంటి మందు అయితే కలపలేదు. ప్లాంటోమైసిన్, నాటివ్, అలాగే ఎవిడెన్స్ అయితే స్ప్రే చేసాం ఫంగిసైడ్ని అయితే. సో ఈ విధంగా మనము సింగిల్గా స్ప్రే చేస్తూనే ఉంటాం ఫంగిసైడ్ని అయితే. ఎప్పుడైతే నా ఉద్దేశం ప్రకారం అయితే సింగిల్గా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడైనా కూడా ఈ గలీలియో సెన్సా అని ప్లస్ మనకు ఏరిస్ కంపెనీకి చెందిన ప్లాంటోమైసిన్ అయితే కాంబినేషన్గా అయితే మనం 9వ స్ప్రేయింగ్ అయితే ఇచ్చేయడం జరిగింది. సో వీటికి కాంబినేషన్ ఎందుకంటే మనకు కాయమచ్చ, కాయకుళ్ళు సమస్య అనేది రాకుండా, అలాగే మనకు కొమ్మెండు తెగులు సమస్య అనేది రాకుండా అడ్వాన్స్గా అయితే స్ప్రే చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా మీ పంటలలో కాయ పండు బారుతుంది, కాయ స్టేజ్లో ఉంది, కాయ ఆల్రెడీ మనకు కాప్ సెట్ అయింది అనుకున్న టైంలో ఉంటే ఖచ్చితంగా అయితే ఒక ఫంగిసైడ్ని అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడు తెగులు సమస్యలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాయమచ్చకు సంబంధించి స్ప్రే చేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఏదైనా కూడా మనం ఈ గలీలియో సెన్సా అవైలబుల్గా ఉంటే గలీలియో సెన్సా అయినా వాడుకోవచ్చు, లేక ఇతర నాటివ్ కానీ, కస్టోడియా కానీ, లేకపోతే బైరవాలజీ లూనా ఎక్స్పీరియన్స్ కానీ అలాంటి మందులైనా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని గత 2 సంవత్సరాల నుంచి దీన్నే వాడుతున్నాను. మిరప పంటలో కాయమచ్చకు మంచి ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో అయితే. సో ఎవరైనా వాడాలనుకుంటే దీన్నైనా కూడా వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. దీన్ని వచ్చి ఒక ఎకరానికి వచ్చి 400 ml డోస్ ప్రకారంగా వాడుకోండి. దీన్ని ఏరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ వచ్చి ఒక ఎకరానికి 100 గ్రాములు అయితే వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో మనం 9వ స్ప్రేగా వాడిన కాంబినేషన్స్ అయితే ఇవి. సో ఇంతకుముందు 8వ స్ప్రే కాంబినేషన్ అయితే స్ప్రే చేసాం. దాని రిజల్ట్ అనేది ఇంకా రైతులకు చూపించలేదు, ఫెరారీ గోల్డ్ రిజల్ట్ అనేది. సో దాని రిజల్ట్ అనేది ఇంకా ఒక 3 రోజుల తర్వాత దాని పూర్తి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది ఒక 3 రోజుల తర్వాత అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.